హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ హోమ్ ఇన్ యూఎస్ఏ. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ వ్లాగ్ చేయడానికి రీజన్ ఏంటి అంటే ఇవాళ మేము శామ్స్ క్లబ్కి వచ్చామండి. సో నేను ఆ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేద్దాము అనేసి నేను వీడియో షూట్ చేయడం జరిగింది. మేము వచ్చేసి కార్ పార్క్ చేసి నడుస్తూ వెళ్తున్నామండి ఎంటర్ అవ్వడానికి. మీరు చూస్తున్నది కార్ పార్కింగ్ సెక్షన్. ఇక్కడ వచ్చేసి చాలా డిసిప్లైన్డ్‌గా కార్స్ పార్క్ చేస్తారండి. ఎందుకంటే ఇక్కడ దాదాపు అందరికీ కార్లు ఉండాలి. ఇక్కడ వచ్చేసి మినిమమ్ రిక్వైర్మెంట్ కార్ అనేది. ఇక్కడొచ్చి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి సెపరేట్ సెక్షన్స్ ఉంటాయండి. కార్స్ పార్క్ చేసుకోవడానికి. వాళ్ళొచ్చేసి అందులోనే పార్క్ చేసుకోవాలి. ఇన్ కేస్ నార్మల్ పర్సన్ ఎళ్ళి వాళ్ళకి అలాట్ చేసిన ప్లేస్‌లో కార్ పార్క్ చేసినట్టయితే వాళ్ళకి $250 వచ్చేసి ఫైన్ కట్టాల్సి ఉంటుంది. మనము ఎంటర్ అవుతున్నాము. మీరు చూసినట్టయితే స్టార్టింగ్ మనకు కుకీస్ అన్నీ ఉన్నాయి. తర్వాత ఇక్కడ ఆరెంజెస్ ఉన్నాయి. ఇప్పుడు వచ్చేస్తే ఇక్కడ జ్యువెలరీ సెక్షన్ అండి. ఇక్కడంతా కూడా మనకి 18 క్యారెట్స్ గోల్డ్ ఉంటుంది. తర్వాత ఎక్కువ సిల్వర్ జ్యువెలరీ ఉంటుంది. ఇంకా ఎక్కువ అంటే ప్లాటినం. ఇక్కడ చాలామంది ప్లాటినం యూజ్ చేస్తారండి. తర్వాత ఇక్కడ మనకి డైమండ్ రింగ్స్, తర్వాత సిల్వర్ వాచెస్, డిఫరెంట్ బ్రాండ్స్ ఆఫ్ వాచెస్, తర్వాత అన్నీ మనకి ఆ సెక్షన్లో అవైలబుల్ ఉంటాయండి. ఇప్పుడు వచ్చేసి నేను మీకు ఇది చూపిస్తున్నాను. పెద్ద టీవీ అండి, ఎల్ఈడి టీవీ, ఎల్జీ బ్రాండ్ది. ఇక్కడ ఇంకా మనకి అన్ని ఎలక్ట్రానిక్స్ దొరుకుతాయండి, ఇంక్లూడింగ్ ల్యాప్టాప్, ట్యాబ్లెట్స్, తర్వాత వచ్చేసి ఇంకా ఇయర్ పాడ్స్, వాట్ నాట్ ఎవ్రీథింగ్ మనం ఇక్కడ అవైలబుల్ ఉంటాయండి. లాస్ట్ మంత్ వచ్చేసి థ్యాంక్స్ గివింగ్ డే సేల్ చాలా బాగా జరిగిందండి. మంచి ఆఫర్స్ పెట్టారు. చాలామంది వచ్చేసి పెద్ద థింగ్స్ ఇంట్లో కావాల్సినవి ఆ టైంలో ఎక్కువగా కొనుక్కుంటూ ఉంటారనమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే రిఫ్రిజరేటర్ ఉంది. పెద్ద రిఫ్రిజరేటర్ అండి. 4 సెక్షన్స్ ఉండే రిఫ్రిజరేటర్స్, తర్వాత వాషింగ్ మిషన్స్ అండ్ డ్రయర్స్ కూడా మనకి అవైలబుల్ ఉంటాయి ఇక్కడ. ఇంకా మీరు చూసినట్టయితే లెదర్ ఆఫీస్ చైర్స్ అనమాట ఇవి. తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే మ్యాట్రెస్ అండి. అన్నీ డిఫరెంట్ సైజెస్ మ్యాట్రెస్ ఉంటాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాట్రెస్ ఉంటాయి. ఇవి వచ్చేసి కార్కి రిలేటెడ్ థింగ్స్ అండి. నాకు అంతగా తెలీదు కానీ జస్ట్ మీ ఐడియా కోసం చూపిస్తున్నాను. మీరు చూసినట్టయితే వాటి కాస్ట్ కూడా మీకు అక్కడ పైన డిస్ప్లే చేసి ఉన్నారు. ఇంక ఇక్కడ చూడాలి అంటే పార్టీ సెక్షన్ ఉంటుందండి. అంటే మనం ఏమైనా పార్టీ హోస్ట్ చేయాలనుకుంటే అన్నీ డిస్పోజబుల్ ప్లేట్స్, తర్వాత గ్లాసెస్, డిఫరెంట్ బ్రాండ్స్, డిఫరెంట్ క్వాంటిటీస్ బల్క్‌లో మనకిక్కడ ఉంటాయండి. తర్వాత ఇవన్నీ కూడాను బేకరీకి సంబంధించిన ఐటెమ్స్, అంటే పెద్ద మిక్సింగ్ బౌల్స్ అండి ఇవన్నీ కూడాను. చెప్పాను కదా! పార్టీ రిలేటెడ్ అన్నీ యూజ్ అండ్ త్రో గ్లాసెస్, తర్వాత ప్లేట్స్, చిన్న బౌల్స్, ఎవ్రీథింగ్ మనకిక్కడ దొరుకుతాయండి. బల్క్‌లో దొరుకుతాయి. చూస్తున్నారు కదా! 300 కౌంట్ అలా మీకు దాని మీద డిస్‌ప్లే చేసే ఉన్నారు. ఇక్కడ సామ్స్ క్లబ్‌లో మనకి ఎక్కువగా మెంబర్స్ మార్క్ అని బ్రాండ్ ఎక్కువగా దొరుకుతుందండి. చాలా మంచి బ్రాండ్. చాలా మందికి ఇక్కడ తెలిసే ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే ఈ మెంబర్‌షిప్ కార్డ్ అనేది ఉంటుందండి. హ్మ్. ఇదొచ్చేసి మనము $60 పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది. ఎవ్రీ ఇయర్ మనం రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది.
చూస్తున్నారు కదా! చాలా పెద్ద వేర్ హౌస్ అండి. చాలా డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్స్ చాలా పైకుంటుంది. ఇక్కడొచ్చేసి జిప్ లాక్స్ అండి. డిఫరెంట్ డిఫరెంట్ జిప్ లాక్స్, డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ అండి ఇందులో కూడాను. పెద్దవుంటాయి, చిన్నవుంటాయి, చాలా ఉంటాయన్నమాట. ఇక్కడొచ్చేసి ఇవి టు గో బాక్సెస్ అండి. టు గో బాక్సెస్ మనమేమైనా ఎవరికైనా బాక్స్ అట్లా పెట్టిచ్చాలన్నా ఇంట్లో ఉన్న బాక్స్ యూజ్ చేయకుండా ఈ డిస్పోజబుల్ దాంట్లో పెట్టేసి ఇచ్చేసేయొచ్చనమాట. ఇవన్నీ కూడా అవే అండి. డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి. తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ కౌంట్ ఉన్నాయండి ఇందులో. మనకి మన అవసరాన్ని బట్టి మనం తీసేసుకోవచ్చనమాట. ఇక్కడొచ్చేసి చిన్న పిల్లలు సెక్షన్ అండి. ఇవి డైపర్స్ తెలిసునే ఉంటాయి కదా! డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ హగ్గీస్ తర్వాత డైపర్స్ తర్వాత చూస్తున్నారు గదా! డిఫరెంట్ డిఫరెంట్ కౌంట్‌లో ఉన్నాయి. మన అవసరాన్ని బట్టి మనం తీసేసుకోవచ్చు. ఇక్కడొచ్చేసి మన ఫేమస్ బ్రాండ్ పాంపర్స్. చిన్న పిల్లలకి ఫేమస్ బ్రాండ్ పాంపర్స్ అనేది గూడా మనకిక్కడ అవైలబుల్ ఉందండి. చాలా పెద్ద ఆహ్, ఆహ్, బాక్స్ అనమాట. ఇక్కడొచ్చి మీరు చూసినట్టయితే స్కాట్ టిష్యూ టవల్స్ అండి. ఇక్కడ చాలా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. టిష్యూ టవల్స్ డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి మనకిందులో. అన్నీ చెప్తున్నట్టుగానే ఇక్కడ డిఫరెంట్ సైజెస్ ఉన్నాయండి. ఇవొచ్చేసి ఇండోర్ ప్లాంట్స్ అండి. మనము వింటర్ టైమ్‌లో బయట మ మొక్కలైతే పెంచలేం కదా! అందుకని ఇండోర్ ప్లాంట్స్ కూడా మనకిక్కడ అవైలబుల్ ఉన్నాయి. ఇవొచ్చేసి గ్రీన్ టీ అండి. 'లిప్టన్' బ్రాండ్ మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. చూస్తున్నారు కదా! $9 ఒక ప్యాక్ వచ్చేసి మనకి $9 దాంట్లో చిన్న చిన్న ప్యాకెట్స్ ఉంటాయి. తర్వాతొచ్చేసి ఇదొచ్చేసి స్టార్బక్స్ అండి. స్టార్బక్స్ కాఫీ పౌడర్. ఇక్కడ యూఎస్ఏలో చాలా మంది కాఫీనే ఇష్టపడుతూ ఉంటారు. ఇక్కడ వీళ్ళకి టీ అనేవి తెలీదనమాట. ఇవొచ్చేసి సెరల్స్ అండి. డైలీ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ లాగా తీసుకుంటూ ఉంటారు. ఇందులో గూడా డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి. మనకు మేమైతే ఎక్కువగా హనీ బంచెస్ తీసుకుంటామండి. తర్వాత కెలాగ్స్ ఉన్నాయి. ఇదంతా కూడా ఈ సెరల్ సెక్షనే. చూస్తున్నారు గదా! కెలాగ్స్ ఉన్నాయి. ఇదొచ్చేసి సాఫ్ట్ డ్రింక్ సెక్షన్ అండి. కోకో కోలా పెద్ద పెద్ద ప్యాక్ 35 క్యాన్స్ మనకి దాదాపు $11 పడుతున్నాయండి. ఇవన్నీ కూడా మనకి సాఫ్ట్ డ్రింక్సే అండి. తర్వాతొచ్చి కోకో కోలా ఇంకా పెప్సీ తర్వాత హ్మ్. తర్వాత డ్యూ ఇలాంటి బ్రాండ్స్ అన్నీ మనకిక్కడ అవైలబుల్ ఉన్నాయి మీరు చూస్తున్నట్టయితే. ఇదంతా ఫ్రోజన్ సెక్షన్ అండి. ఇక్కడ దాదాపు అన్నీ కుక్డ్ ఐటెమ్స్ మ ఫ్రోజన్ సెక్షన్‌లో మనకి అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ జనాలందరూ దాదాపు వీటినే తీసుకొనెళ్తుంటారు. జస్ట్ ఇవి ఓవెన్‌లో వేడి చేసేసి తింటూ ఉంటారనమాట. అన్నీ దాదాపు చికెన్, మటన్, బీఫ్, టర్కీ
అన్ని వెరైటీస్ మనకు అక్కడ దొరుకుతాయి. ఇది వచ్చేసి ఐస్ క్రీమ్ సెక్షన్ అండి. చూస్తున్నారు కదా, పెద్ద పెద్ద క్యాన్స్లో మనకి అవైలబుల్ ఉంది. డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి కూడా ఇందులో. తర్వాత కప్ ఏమంటారు, ఐస్ క్రీమ్ కప్స్ ఉంటాయి కదా, అవి కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. చూస్తున్నారు కదా, కిట్ క్యాట్ బ్రాండ్. ఇవన్నీ మనకు తెలుసు ఇండియాలో కూడా. ఇంకా నెక్స్ట్ మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాము ఫ్రూట్ సెక్షన్ అండి. చూద్దాం మన ఫ్రూట్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ. పైనాపిల్ ఉన్నాయి మనకు. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇవి వచ్చేసి మస్క్ మిలన్, ఇంకా అవకాడో, ఇంకా యాపిల్స్ మనకి 5 LB అలా పెద్ద పెద్ద క్వాంటిటీలో మనకు అవైలబుల్ ఉంటాయండి. ఇవి వచ్చేసి చూస్తున్నారు కదా, ఫూజీ యాపిల్స్. ఇందులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్, గలా యాపిల్స్, ఫ్యూజీ స్వీట్ యాపిల్స్, తర్వాత గ్రేప్ ఫ్రూట్స్, వాట్ నాట్ అన్నీ ఉన్నాయండి. అన్నీ దొరుకుతున్నాయి మనకి ఇక్కడ. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే రెడ్ బుల్ అండి, ఇది రెడ్ బుల్ డ్రింక్. డిఫరెంట్ ఫ్లేవర్స్ ఇందులో చూస్తున్నారు కదా. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ బెల్ పెప్పర్స్ అండి. ఇందులో కూడా ఎల్లో బెల్ పెప్పర్స్, రెడ్ బెల్ పెప్పర్స్, గ్రీన్ బెల్ పెప్పర్స్ అన్నీ మనకి డిఫరెంట్ డిఫరెంట్ క్వాంటిటీలో అవైలబుల్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ మనకి గార్లిక్ చూడండి, ఎంత మంచి ప్యాకెట్లో అవైలబుల్ ఉంటాయి, బాగుంటాయండి. ఇప్పుడు మీకు నేను మీకు చూపించబోతున్నాను ఆనియన్స్ అండి. ఇండియాలో హాట్ టాపిక్ ఆనియన్స్. మనకి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఆనియన్స్ మంచి సైజులో దొరుకుతాయండి. ఇవి వచ్చేసి ఐ థింక్ 5 LB అండి. మనకి $5కి వస్తుందండి. ఇవి వచ్చేసి స్వీట్ రెడ్ ఆనియన్ అండి. ఇంక ఇది ఎల్లో ఆనియన్. డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ అండోయ్. ఇప్పుడు వచ్చేసి కచ్చా మ్యాంగో. ఇక్కడ వచ్చేసి కివీ ఫ్రూట్ అండి. మనకి ఇండియాలో చాలా కాస్ట్లీ పడుతుంది ఈ ఫ్రూట్. ఇక్కడ మనకి రీజనబుల్ ప్రైస్లో దొరుకుతుంది. ఇందులో కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి గోల్డ్ కివి, ఇంకోటి రెగ్యులర్ కివి. చూస్తున్నారా, ఇప్పుడైతే బనానాస్. ఇప్పుడైతే బ్లాక్ ఆరెంజెస్ అండి. సారీ, బ్లాక్ గ్రేప్స్. ఇది వచ్చేసి పెద్ద పెద్ద పొటాటోస్, తర్వాత టమాటోస్ అండి. ఇవి రెగ్యులర్గా కుకింగ్కి మనం యూస్ చేస్తూ ఉంటాము. మేము ఇది ఒకటి తీసుకున్నాము ఈరోజు. ఇంకొచ్చేసి కుకుంబర్ అండి. పెద్ద సైజులో ఉండే కుకుంబర్స్ దొరుకుతాయి. తర్వాత చిన్న సైజు ముద్దు ముద్దుగా ఉండే కుకుంబర్స్ కూడా మనకు దొరుకుతూ ఉంటాయి. ఇవి వచ్చేసి చిన్న టొమాటోస్ అండి. ఇవి మనము దాదాపు బేక్ చేయడానికి, తర్వాత పిజ్జా వాటి మీద యూస్ చేస్తుంటాం కదా, అందుకోసం తీసుకెళ్తుంటారనమాట. చూస్తున్నారు కదా, ఎంత ముద్దు ముద్దుగున్నాయో ఈ టొమాటోస్. మంచి రెడ్, చాలా బాగున్నాయి, చాలా బాగుంటాయి. ఇప్పుడు వచ్చి నేను మీట్ సెక్షన్కి తీసుకెళ్తున్నానండి. ఇది వచ్చేసి గ్రౌండెడ్ గ్రౌండెడ్ బీఫ్ అండి. చూస్తున్నట్టయితే మీకు కనిపిస్తుంది బీఫ్. డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి. వీటి గురించి నాకైతే అంతగా తెలీదు, కానీ జస్ట్ నేను మీకు ఐడియా కోసం అనేసి చూపిస్తున్నాను. ఇది వచ్చేసి గ్రౌండ్ టర్కీ అండి. టర్కీ కోడి మీ అందరికీ దాదాపు తెలిసే ఉంటుంది కదా. ఇక్కడ ఫెస్టివల్స్కి దాదాపు అందరూ టర్కీని కుక్ చేసుకుంటూ ఉంటారండి. ఇవి వచ్చేసి చికెన్
మీకు చూపించబోతున్నాను బ్రెడ్ అండి. మామూలుగా మనకి వీట్ బ్రెడ్, తర్వాత నట్స్ ఆహ్, ఆహ్, నట్స్‌తో ఉండే బ్రెడ్ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి. తర్వాత డిఫరెంట్ క్వాంటిటీస్ ఉంటాయండి. మామూలుగా మనకి బన్స్ ఇండియాలో దొరుకుతూ ఉంటాయి గదా! అవి కూడా ఇక్కడ చాలా మటుకు దొరుకుతూనే ఉంటాయి. ఇవొచ్చేసి ఇదొచ్చేసి క్రొసాండ్రా అండి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ లాగా ఎక్కువ మంది తీసుకుంటూ ఉంటారు. విత్ ఆమ్లెట్ చాలా బావుంటుంది. కేక్స్ అండి. పంప్కిన్ కేక్స్ ఇక్కడ చాలా ఫేమస్. చాలా మక మంచిగా తింటూ ఉంటారు. తర్వాత క్యారెట్ కేక్స్, ఇవొచ్చేసి చాక్లెట్ కేక్స్ అండి. కుకీస్ కూడా ఉన్నాయి. డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి. చాలా బావుంటాయండి. ఈ కుకీస్ అయితే మేము కూడా టేస్ట్ చేసాము. చాలా బావుంటాయి. ఇప్పుడొచ్చేసి షాంపూ సెక్షన్‌కి తీసుకెళ్తున్నాను మిమ్మల్ని. చూడండి, డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ అవైలబుల్ ఉన్నాయి. ఆల్ ఓవర్ వరల్డ్ మనకి దొరికేవి అవైలబుల్ ఉన్నాయి. ఈవెన్ మన ఇండియాలో దొరికే ఆహ్, హెడ్ అండ్ షోల్డర్స్, ప్యాంటీన్, డవ్, ఇంకా ఓలే, గార్నియర్ ఇలాంటి బ్రాండ్స్ అన్నీ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి. విత్ కండిషనర్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారండి. అందుకని ఇక్కడ ఎక్కువగా షాంపూ తర్వాత పక్కనే కండిషనర్ ప్యాక్ చేసి అమ్ముతూ ఉంటారనమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కేక్ సెక్షన్ తీసుకెళ్తున్నానండి. మీరు చూసినట్టయితే డిఫరెంట్ డిఫరెంట్ కేక్స్ మనకు అవైలబుల్ ఉన్నాయి. తర్వాత కప్ కేక్స్ అవైలబుల్ ఉన్నాయి. క్యారెట్ కేక్స్, పంప్కిన్ కేక్స్, వాట్ నాట్ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇవంతా కూడా బన్స్ అండి. మామూలుగా మనం ఇండియాలో తింటూ ఉంటాం కదా! మనమైతే టీలోకి, తర్వాత మిల్క్‌లోకి వేసుకొని తింటూ ఉంటాము. ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడొచ్చి మనకు ఫార్మసీ కూడా అవైలబుల్ ఉందండి. ఫార్మసీ రిలేటెడ్ అన్నీ మెడిసిన్ కూడా మనకు అవైలబుల్ ఉన్నాయి. అన్నీ కూడాను మనకి బల్క్‌లో దొరుకుతాయండి. ఆహ్, ఇంకా చెప్పాలి అంటే ఇక్కడ విటమిన్ టాబ్లెట్స్ ఎక్కువగా అవైలబుల్ ఉంటాయండి. ఎందుకంటే ఇక్కడ సన్‌కి ఎక్కువగా ఎక్స్‌పోజ్ అవ్వరు కాబట్టి జనాలు త్రూ టాబ్లెట్స్ ద్వారా విటమిన్స్ ఎక్కువ కన్జ్యూమ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడొచ్చి నేను మిమ్మల్ని డ్రై ఫ్రూట్స్ సెక్షన్‌కి తీసుకెళ్తున్నానండి. ఇక్కడ మనకు అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ డ్రై ఫ్రూట్స్ అవైలబుల్ ఉన్నాయి. పిస్తా, బాదం, కాజు అన్నీ అవైలబుల్ ఉన్నాయండి. అవి కూడా డిఫరెంట్ ఫ్లేవర్స్ లైక్ షెల్, వితౌట్ షెల్, తర్వాత సాల్టెడ్, అన్‌సాల్టెడ్ ఇలా చాలా టైప్స్ ఉంటాయండి. చూస్తున్నారు కదా! బాదం. ఇంకా పీనట్స్, సాల్టెడ్ పీనట్స్, అన్‌సాల్టెడ్ పీనట్స్, వితౌట్ షెల్ పీనట్స్, షెల్ పీనట్స్ ఇవన్నీ గూడా మనకు అవైలబుల్ ఉన్నాయండి. ఇదొచ్చేసి స్నాక్స్ సెక్షన్ అండి. అమెరికన్స్ ఎక్కువగా స్నాక్స్ ఈవినింగ్ టైమ్స్‌లో తినడానికి ఇష్టపడే స్నాక్స్ అన్నీ గూడా ఇక్కడున్నాయి. మేమైతే ఎప్పుడు ఈ సెక్షన్‌కి రాలేదు. కానీ జస్ట్ నేను మీకు చూయించడం కోసం ఈ సెక్షన్ అంతా కవర్ చేస్తున్నాను. ఇప్పుడొచ్చేసి ఇక్కడ బ్యాటరీ సెక్షన్ అండి. డిఫరెంట్ డిఫరెంట్ కెపాసిటీ బ్యాటరీస్ మనకు అవైలబుల్ ఉన్నాయి. తర్వాత చూస్తే క్లాతింగ్ సెక్షన్ అవైలబుల్ ఉందండి. మెన్స్ అండ్ ఉమెన్స్ అవైలబుల్ ఉంది.
ఇక్కడ క్లోత్స్ చాలా కాస్ట్లీ అనే చెప్పాలి. దాదాపు ఇండియన్స్ ఇక్కడ కొనరండి. ఇండియా ట్రిప్కి వెళ్ళినప్పుడు సంవత్సరానికి కావాల్సిన బట్టలన్నీ ఒకేసారి తీసుకొని వస్తూ ఉంటారనమాట.